everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే సూపర్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. కాబట్టి ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. అండ్ నౌ ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ మురికి బట్టలు. వీటిని మనం ఇంగ్లీష్లో డర్టీ క్లోత్స్ అని చెప్తాం. Now the second question is, నీ బట్టలు ఇంత మురికిగా ఎలా అయ్యాయి? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో How did your clothes get so dirty? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పట్టుదల అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you which is, నువ్వు ఓపికతో ఉండాలి లేదా ఓపిక పట్టాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్, నీకు ఏ కూర వండాలో అర్థం కావట్లేదు లేదా నీకే కూర వండాలో నాకు అర్థం కావట్లేదు. ఏది తిననప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ కర్రీ టు కుక్ ఫర్ యూ. ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ నో వాట్ టు కుక్ అంటే నాకు ఏం వండాలో అర్థం కావడం లేదు లేదా తెలియట్లేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, నో మ్యాటర్ వాట్ ఐ కుక్ యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ సో వాట్ షుడ్ ఐ కుక్. నో మ్యాటర్ వాట్ ఐ కుక్ యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ సో వాట్ షుడ్ ఐ కుక్ అంటే నేను ఏది వండినా సరే నువ్వు సరిగ్గా తినడం లేదు కాబట్టి నేనేం వండాలో నువ్వే చెప్పు అని. Another example is, I don't understand where you learned all this. I don't understand where you learned all this. అంటే నువ్వు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, నీ పని నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో Who else will do your work if you don't? Who else will do your work if you don't? ఈ విధంగా అడుగుతాం. Who else will do your work అంటే నీ పని ఇంకెవరు చేస్తారు అని. Now the first example is, you should always be able to do your own work without relying on anyone else. You should always be able to do your own work without relying on anyone else. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకుండా నీ పని నువ్వే చేసుకోగలిగే విధంగా ఉండాలి అని. Relying on someone అంటే ఎవరి మీదైనా ఆధారపడటం అని. Example number 2 is, try as hard as you can, but if it doesn't work out, I will help. Or try as hard as you can, if it doesn't work out, I will help you. అంటే నువ్వు ఎంత గట్టిగా కష్టపడి ప్రయత్నించగలిగితే అంత గట్టిగా కష్టపడు. ఒకవేళ అది అవ్వకపోయినట్లయితే నేను నీకు హెల్ప్ చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? పిల్లలు కాల్ కట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why are you cutting the call? or why are you hanging up the call? ఈ విధంగా అడుగుతాం. హ్యాంగింగ్ అప్ ఆర్ హ్యాంగ్ అప్ ద కాల్ అంటే కాల్ కట్ చేయడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, I am getting important calls but you are cutting them all off while playing games. or I am getting important calls but you are hanging up them all off while playing games. అంటే నాకు చాలా ఇంపార్టెంట్ కాల్స్ వస్తున్నాయి కానీ నువ్వు గేమ్స్ ఆడుకుంటూ అవన్నీ కట్ చేస్తున్నావు అని. Another example is, you are giving me a lot of headache. You are giving me a lot of headache. అంటే నువ్వు నాకు చాలా తలనొప్పి తెప్పిస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, నీకు ఫోన్ ఇవ్వడం నాది తప్పు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో It was my fault for giving you the phone. It was my fault for giving you the phone. ఈ విధంగా చెప్తాం. Now the first example is, if I hadn't given you the phone, I wouldn't have had this headache. If I hadn't given you the phone, I wouldn't have had this headache. అంటే నేను గనక నీకు ఫోన్ ఇవ్వకపోయి ఉన్నట్లయితే
ఈ తలనొప్పి నాకు ఉండేది కాదు అని. Another example is, I am too busy with the phone now. I won't give it to you. I am too busy with the phone now. I won't give it to you. అంటే నేను ఫోన్తో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను నీకు ఫోన్ ఇవ్వను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్, ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ ద సేమ్ థింగ్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ ద సేమ్ థింగ్. ఈ విధంగా అడుగుతాం. సేమ్ థింగ్ అంటే ఒకే విషయం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు పుట్ డర్టీ క్లోత్స్ ఆన్ ద బెడ్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు పుట్ డర్టీ క్లోత్స్ ఆన్ ద బెడ్. అంటే మురికి బట్టలు మంచం మీద పెట్టొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. Now the second example is, I am very annoyed by the things you do. I am very annoyed by the things you do. అంటే నువ్వు చేసే పనులకి నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది లేదా నాకు చాలా చిరాకు వస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్, తింటూ మాట్లాడితే అర్థం కాదు లేదా నువ్వు తింటూ మాట్లాడితే ఎదుటి వారికి అర్థం కాదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో, ఇఫ్ యూ టాక్ వైల్ ఈటింగ్ ద అదర్ పర్సన్ వోంట్ అండర్స్టాండ్. If you talk while eating, the other person won't understand or will not understand. అంటే నువ్వు తింటూ మాట్లాడుతూ ఉన్నట్లయితే అవతలి వాళ్ళకి నువ్వు మాట్లాడేది అర్థం కాదు అని. Now the first example is, so if you want to talk about something, talk after you eat. So if you want to talk about something, talk after you eat. అంటే కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే తిన్న తర్వాత మాట్లాడు అని. Now the example number 2 of this sentence is, don't eat so fast, there is still plenty of time. Don't eat so fast, there is still plenty of time. అంటే నువ్వు అంత ఫాస్ట్గా తినకు ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది అని. There is still time అంటే ఇంకా టైం ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ప్రతిదీ నచ్చలేదని చెప్పకు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో, డోంట్ టెల్ మీ యూ డోంట్ లైక్ ఎవ్రీథింగ్. డోంట్ టెల్ మీ యూ డోంట్ లైక్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్, వై డు యూ సే యూ డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ షో యూ. వై డు యూ సే యూ డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ షో యూ. అంటే నేను నీకు ఏది చూపించినా సరే నువ్వు నచ్చలేదు అని ఎందుకు అంటున్నావు లేదా ఎందుకు చెప్తున్నావు అని. Another example is, this dress is nice, now wear it. Or this dress is nice, so now you wear it. అంటే ఈ డ్రెస్ బాగుంది కాబట్టి నువ్వు ఇప్పుడు దీనిని వేసుకో అని. వేర్ ఇట్ ఆర్ పుట్ ఆన్ ఇట్ అంటే వేసుకో అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్, నీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి. పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, హౌ మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అగెయిన్స్ట్ యూ. ఆర్ హౌ మెనీ కంప్లైంట్స్ విల్ కమ్ అగెయిన్స్ట్ యూ ఈ విధంగా అడుగుతాం. అగెయిన్స్ట్ యూ అంటే నీ మీద అని. కంప్లైంట్స్ అగెయిన్స్ట్ యూ అంటే నీ మీద ఫిర్యాదులు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ టు ఫైట్. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ టు ఫైట్. అంటే నువ్వు స్కూల్కి చదువుకోవడానికి వెళ్తున్నావా లేదా గొడవ పడటానికి వెళ్తున్నావా అని. Another example is, it's very difficult if you don't change your behavior. It's very difficult or it is very difficult for you if you don't change your behavior. అంటే నువ్వు గనక నీ ప్రవర్తన మార్చుకోకపోయినట్లయితే నీకే కష్టంగా ఉంటుంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.